ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానమంత్రికి మద్దతు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కాశీ వెళ్లారు. అయితే నామినేషన్ పత్రాలు అందించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకి ప్రధాని మోదీతో పాటు నలుగురు వెళ్లారు. వారిలో ఉన్న ఓ పెద్దాయన మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. మోదీ నామినేషన్ పత్రాలు ఆర్వోకి అందిస్తున్న సమయంలో కూడా ఆయనే పక్కనున్నారు. ఇంతకీ ఆయనెవరో తెలుసా? ఆయన పేరు పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్, బ్రాహ్మణుడు, ప్రముఖ జ్యోతిష్యుడు కూడా. తమిళనాడుకు చెందిన ఆయన కుటుంబం కాశీలో స్థిరపడింది. ఆయన జ్యోతిష్య శాస్త్ర పటిమ ఎంత గట్టిదంటే అయోధ్య రామమందిర నిర్మాణానికి ముహూర్తం పెట్టింది ఆయనే. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముహూర్తం పెట్టింది ఆయనే. అంతకుముందు కాశీ విశ్వనాథ ధామ్ మొత్తం పునర్నిర్మాణం తర్వాత దాని ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టింది కూడా ఈ గణేశ్వర శాస్త్రినే. మోదీ ఉదయం 11:40 నామినేషన్ వేయాలని ముహూర్తం పెట్టింది ఆయనే.